च नेता च युधि सत्तमः भूति कामश्च मे नित्यं नित्यं च समरप्रियः. ఆ కంపనుడు ఎటువంటి వాడో తెలుసా? చాలా ఉత్తమమైనటువంటి వాడు, యుద్ధంలో బాగా నైపుణ్యత కలిగినటువంటి వాడు. సైనికులందరికి కూడా ఇతనేనయ్యా శిక్షణ ఇచ్చేది, సైనికుల్ని రక్షించాడు ఇతనే, సైనికులకు నాయకుడు ఇతనే, ఎల్లప్పుడూ రాజ్యం అభివృద్ధి కోరేటటువంటి వాడు, నిత్యం యుద్ధంలో జయాన్ని సాధించేవాడు, నిత్యం యుద్ధాన్ని కోరేవాడు. అంటే యుద్ధ నైపుణ్యత బాగా ఉన్నవాడు అకంపనుడు. అకంపనుడు ముందుంటే చాలు మనకి జయమే అన్నాడు రావణుడు. ఏష శాస్తాచ గోప్తాచ నేతా చ యుధి సత్తమః భూతికామశ్చ మే నిత్యం నిత్యం చ సమరప్రియః. బాగా యుద్ధం చేయటం తెలిసినటువంటి వాడు, రాక్షస సైన్యానికి యుద్ధ సమూహానికి శిక్షణ ఇచ్చేది కూడా ఈ అకంపనుడేనయ్యా. అతని గురించి చెప్పాలా, అతన్ని ముందుంచుకొని బయలుదేరమన్నాడు. ఏష జేష్యతి కాకుత్సౌ సుగ్రీవంచ మహాబలం వానరాంశ్చాపరాన్ ఘోరాన్ హనిష్యతి న సంశయః. ఇతడు ఈ అకంపనుడు రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, మహాబలశాలి అయిన సుగ్రీవుణ్ణి, భయంకరులైనటువంటి వానరుణ్ణి తప్పక వధించగలడు. ఇతడొక్కడు చాలు, మీరెవ్వరూ భయపడకండి, అకంపనుడు ముందుంచుకొని బయలుదేరండి అని ఆజ్ఞాపించాడు. ఏష జేష్యతి కాకుత్సౌ సుగ్రీవం చ మహాబలం వానరాంశ్చాపరాన్ ఘోరాన్ వానరాంశ్చాపరాన్